సో ఏంటంటే నాకు మెయిల్స్ అనేది వస్తూ ఉంటాయి. కొంతమంది ఏంటంటే ఎవ్రీడే కూడా నేను 2000 నుంచి 3000 రూపాయలు అనేది సంపాదించాలి, ఓకే, మార్కెట్ ద్వారా అని చెప్పేసి అడుగుతూ ఉంటారనమాట. సో ఏంటంటే మనం మంత్లీలో చూసుకున్నట్టయితే 4 ఎక్స్పైరీస్ ఉన్నాయి. 4x5 డేస్, ఓకే, మన సాటర్డే సండే హాలిడే ఉంటుంది. అది తీసేస్తే దగ్గర దగ్గర మంత్లీ 22 ట్రేడింగ్ సెషన్స్ అనేది ఉంటాయి. ఒక 2 డేస్ అలాగా మనం తీసేసుకున్న ఓవరాల్గా ఒక 20 ట్రేడింగ్ సెషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2000 రూపీస్ అనేది మనం ఎర్న్ చేస్తే 20 into 2000 అంటే 40,000 అనమాట. సో ఒక నార్మల్ ఒక ఎంప్లాయీ, ఒక క్యాజువల్గా తీసుకున్న ఒక సాధారణ ఎంప్లాయీకి 30 to 50,000 వస్తే దట్ ఈస్ వెరీ హ్యాపీ. అండ్ ట్రేడింగ్లో ఏంటంటే ఫ్రీడమ్ ఉంటుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అంటే మనకు కావాల్సినప్పుడు వర్క్ చేసుకోవడం, మనకి అవసరం లేదనుకున్నప్పుడు సిస్టమ్స్ అనేది క్లోజ్ చేసుకోవడానికి, ఇవంతా వెసల్బాట్ అనేది ట్రేడింగ్లో ఉంటుంది. సో ఈ యొక్క ఆప్షన్స్ ఎస్పెషల్లీ ట్రేడ్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే కొన్ని అప్రోచెస్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే కొన్ని పద్ధతులు అనేది మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దాంట్లో వెరీ సింపుల్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 3000 అనేది మార్కెట్ నుంచి లేదా 2000 అనేది మార్కెట్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది వెరీ గుడ్ అనమాట ఎక్స్పెక్టేషన్. బట్ మీన్ వైల్ ఏంటంటే ప్రొఫెషనల్స్కి నాన్ ప్రొఫెషనల్స్కి స్లైట్ డిఫరెన్స్ అనేది ఉందన్నమాట. అదేంటంటే ప్రొఫెషనల్స్ ఏంటంటే ఎంత రిస్క్ అనేది మనం చేస్తున్నాం అనే దాని మీద చాలా ఫోకస్డ్గా ఉంటారు. ఎందుకంటే మనం స్కాల్పింగ్ చేసేటప్పుడు పెద్ద పెద్ద క్వాంటిటీస్ తీసుకుంటాం. ఒక్కొక్కసారి మనం అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ వెళ్ళకపోవచ్చు, మన చేతుల్లో ఏం లేదు. మార్కెట్ ఒక్కొక్కసారి ఇవ్వాలనుకుంటే ఇస్తుంది, ఒక్కొక్కసారి ఇవ్వకూడదంటే కూడా సతాయిస్తూ ఉంటుంది. ఓకే, ఇన్ దట్ సిచ్యువేషన్ ఏంటంటే మనం పర్ ట్రేడ్ అనేది ఎంత రిస్క్ చేస్తున్నాం అనేది దాని మీద ఏంటంటే ఎక్కువగా వర్క్ చేస్తారనమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నెక్స్ట్, ఒకవేళ ఈ మధ్యకాలంలో స్కాల్పింగ్ చాలా ప్రొఫెషనల్ అయిపోయింది. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బు సంపాదించి అంత టైము అంత ఎఫర్ట్స్ పెట్టట్లేదు అనమాట. అంటే స్కాల్పింగ్ అంటే మార్కెట్లో ఒక ఆపర్చునిటీ అనేది చూడటం, వెంటనే మార్కెట్లో ఎంటర్ అవ్వడం అండ్ స్మాల్ ప్రాఫిట్ ఆర్ స్మాల్ లాస్ అనేది తీసుకొని బయటికి రావడం అనేది జనరల్గా స్కాల్పింగ్ అనమాట. అండ్ ఆఫ్ కోర్స్ మార్కెట్స్ కూడా ఏంటంటే ఇర్రేషనల్గా బిహేవ్ చేస్తూ ఉన్నాయి. మనకున్న బెస్ట్ అప్రోచ్ ఏంటంటే స్కాల్పింగ్ అనమాట. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే మనకి దాన్ని పొజిషన్ హోల్డ్ చేసి మార్నింగ్ కొని ఈవినింగ్ అమ్మేదాకా ఉంటే కూడాను ఈ యొక్క టైం డికే అనేది కూడా ఎనిమిలాగా వర్కౌట్ చేస్తుంది. అందుకని ఎక్కువగా ఏంటంటే స్కాల్పింగ్ అనేది ట్రేడ్ చేయడం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. బట్ మీన్ వైల్ అంటే స్కాల్పింగ్ అంటే ఏదో 2 seconds ఉండాలి, 1 second ఉండాలి అని కాకుండా అప్ టు 15 minutes కూడా ఏంటంటే మనం దాన్ని స్కాల్పింగ్ కిందే కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, అయితే ఎప్పుడైతే మనం ట్రేడింగ్ని అప్రోచ్ అవుతున్నామో దాంట్లో ఏంటంటే ఓ సిస్టమ్ ఉండాలి. ఓ సిస్టమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే పివోట్స్ అనేది యాడ్ చేసుకున్నాం. దాని తర్వాత మనకి సూపర్ ట్రెండ్ ఇండికేటర్, లేదు అంటే కూడా మీరు సింపుల్ మూవింగ్ యావరేజ్ 5 కానీ 10 కానీ 9 కానీ 21 కానీ ఈ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ అనేది యూస్ చేసుకొని మీరే రెగ్యులర్గా అదే సిస్టాన్ని డైలీ అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారనుకోండి, మీకు ఏంటంటే మార్కెట్లో ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది అండ్ మార్కెట్ బేరిష్లో ఉందా బూలిష్లో ఉందా అని చెప్పేసి ఒక ఐడియా రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క చూడండి, మనం యాడ్ చేసింది వచ్చేసరికి పివోట్స్ అనమాట. ఇవి వచ్చేసరికి డైలీ పివోట్స్. ఇవి డైలీ మన చార్ట్ మీద ఉంటాయి. మనం వీటిని బేస్ చేసుకొని ట్రేడ్ చేసినా చేయకపోయినా ఒక ఐడియా కోసం అనేది ఉంటుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనం ఎటు చూస్తుంది వచ్చేసరికి సూపర్ ట్రెండ్. ఇది సూపర్ ట్రెండ్లో ఏంటంటే 7-1 అనేది కొద్దిగా సెట్టింగ్స్ అనేది చేంజ్ చేయడం జరిగింది. సో ఒకవేళ మనం లాంగ్ ఆపర్చునిటీ తీసుకుంటున్నాం అనుకోండి, మనకి సూపర్ ట్రెండ్ పైన ఉండేటట్టు చూసుకోవడం. వీటిని సింపుల్గా చెప్పాలి అంటే కూడా చెక్ లిస్ట్ అంటాం. ఓకే, మనం ఏదైనా ఒక పనిని అప్రోచ్ అయ్యేటప్పుడు ఏంటంటే కొన్ని చెక్ లిస్టులు ఫాలో అవుతుంటాం అనమాట. సో మేబీ మీ అందరూ కార్పొరేట్ జాబ్స్ చేసి ఉండొచ్చు చాలామంది. సో చూడండి, ప్రతిదీ కూడా ఏంటంటే ఒక ఆర్గనైజ్డ్గా ఉంటుంది, ఒక హైరార్కీ ఉంటుంది. ఇప్పుడు మన మీద సుపీరియర్ ఉంటారు అనమాట, వాళ్ళ మీద సుపీరియర్ ఉంటారు. అదేవిధంగా ఏంటంటే ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే, బ్రేక్ ఈ టైంలో తీసుకోవాలి. ఇదంతా ఏంటంటే సింపుల్ ఆర్గనైజేషన్కు ఉన్న ఒక సింపుల్ స్ట్రక్చర్. దీంట్లో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. బట్ ఈ యొక్క రూల్స్ అనేది పెట్టుకోవటం వల్ల ఏంటంటే ఇంత పెద్ద ఆర్గనైజేషన్ని మేనేజ్ చేయటం అనేది సింపుల్గా ఉంటుంది అనమాట. అట్లాగనే మనం ట్రేడ్ అనేది ర్యాండమ్గా మార్కెట్లోకి వెళ్ళిపోయి ట్రేడ్ డెసిషన్ తీసుకునేటప్పుడు ఏంటంటే ర్యాండమ్ రిజల్ట్స్ వస్తాయి. బట్ మార్కెట్స్ ఇర్రేషనల్ కావచ్చు, ర్యాండమ్ కావచ్చు, లేకపోతే ఓ సిస్టమేటిక్ కావచ్చు. కానీ మన వంతు మనం ఏంటంటే ఓ సిస్టమేటిక్లో దాన్ని ఆర్గనైజేషన్ చేసుకోగలగాలన్నమాట. దానికోసం మీరు ఇండికేటర్స్ యూజ్ చేసుకోవటం కానీ లేకపోతే మార్కెట్ని స్ట్రక్చరల్గా డివైడ్ చేసుకోవడం అనేది చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే మనం ట్రేడ్ చేసేటప్పుడు ఓవరాల్గా రిస్క్
ఎంత మనం బేర్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే జనరల్గా యాజ్ పర్ ద బుక్ కానీ యాజ్ పర్ ద థియరీ ఏంటంటే అప్ టు 2% అనేది మనం రిస్క్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 1 lakh ఉందనుకోండి, మనం ఏంటంటే 2000 రూపీస్ దాకా రిస్క్ అనేది చేసుకోవచ్చు. దాని తర్వాత సెకండ్ది ఏంటంటే నంబర్ ఆఫ్ ట్రేడ్స్ కూడా ఏంటంటే మీరు ముందుగానే బ్రెయిన్లో పెట్టుకోవాలి. ఓకే, నంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఈరోజు మ్యాక్స్ 5 లేకపోతే 6, మ్యాక్సిమం 10. ఈ విధంగా ఏంటంటే ప్లాన్ అనేది చేసుకోవాలన్నమాట. సో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 5 ట్రేడ్స్ అనేది మనం ప్లాన్ చేసుకున్నాం. ఒక్కొక్కసారి +or-1 అవుతుంది అనమాట. అంటే ఒకటి ఎక్కువ అవ్వచ్చు, ఒకటి తక్కువ కూడా అవ్వచ్చు. బట్ ఎనీహౌ ఏంటంటే ఇక్కడ ఒక ప్లాన్ అనేది ఉండటం వల్ల ఓ అప్రోచ్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ థర్డ్ది వచ్చేసరికి మనకి ఏంటంటే ప్రాఫిట్ టార్గెట్ అనేది కూడా ఉండాలి. చాలా మంది అబ్జర్వ్ చేసేది, ఈవెన్ నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే ఓవర్ ట్రేడింగ్ వల్ల కూడా ఏంటంటే మనకి వచ్చిన ప్రాఫిట్స్ కూడా బ్యాక్ ఇచ్చేస్తాం అనమాట. ఓకే, దానికోసం ఏంటంటే మనం ప్రాఫిట్ టార్గెట్ అనేది కూడా పెట్టుకోవాలి. అండ్ ఆఫ్ కోర్స్ స్టాప్ లాస్ ఎటు పెట్టుకుంటాం, పర్ డేకి ఇంత మ్యాక్స్ లాస్ అనేది దట్ ఈస్ దేర్. దాని తర్వాత ఏంటంటే ప్రాఫిట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకున్న టార్గెట్ వచ్చింది. జనరల్గా ఏంటంటే 0.5% నుంచి అప్ టు 5% దాకా మీరు ఏంటంటే ఇంట్రాడేలో టార్గెట్ చేసుకోవచ్చు అనమాట. సో బేస్డ్ ఆన్ యువర్ కెపాసిటీ క్యాలిబ్రేషన్ దీన్ని ఇంకా కొద్దిగా ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. జనరల్గా ఏంటంటే ఓ టార్గెట్ అనేది పెట్టుకోవాలి. ఆ టార్గెట్ అనేది అయిపోయిందంటే ఇంకా ఆ రోజుకి మార్కెట్ ఏంటంటే మనం టచ్ చేయకూడదు అనమాట. ఆ విధంగా కొన్ని గుడ్ హాబీస్ అనుకోవచ్చు, రూల్స్ అనుకోవచ్చు, ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఏంటంటే బెస్ట్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ మనం లాంగ్ రన్లో మార్కెట్లో సర్వైవ్ అవ్వాలి. ఫస్ట్ ఏంటంటే సర్వైవ్ మోడ్కి అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. దాని తర్వాత ఏంటంటే ప్రాఫిట్స్ అనేది ఎర్న్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే స్మాల్ అమౌంట్ ప్రాఫిట్స్ వస్తున్నాయో ఈ యొక్క ప్రాఫిట్స్ని ఏంటంటే మీరు పీరియాడికల్గా విత్డ్రా చేసుకుంటూ ఉండాలన్నమాట. విత్డ్రా చేసుకొని వీటిని డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మీరు పీపీఎఫ్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ప్రొవిడెంట్ ఫండ్ ఉంది కదా దాంట్లోకి, లేదంటే ఇంకో వేరే అకౌంట్లో మీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఇక మీ రిలేటివ్స్ మదర్ ఫాదర్ ఇలా వాళ్ళకి ఏదైనా డిమాట్ అకౌంట్ ఉంటే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడ నుంచి కూడా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ స్మాల్ అమౌంట్స్ అనేది రెగ్యులర్ పీరియడ్లో ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకునే ప్లాన్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఎప్పుడైతే ఈ యొక్క సిస్టమేటిక్ అప్రోచ్ అనేది జరుగుతుందో మార్కెట్ ఏంటంటే ఒక రిజల్ట్స్ అనేది రావడం అనేది స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో స్లోగా ఏంటంటే మనం లాసెస్ నుంచి దూరంగా వెళ్ళిపోయి ప్రాఫిట్లోకి రావడం, దాని తర్వాత ప్రాఫిట్ని ఏంటంటే ఇంకా దాన్ని ప్రొటెక్ట్ చేసుకొని ఇంకా డైవర్సిఫికేషన్ చేసుకోవడం, ఇదంతా ఏంటంటే సిస్టమేటిక్ అప్రోచ్ అనమాట. ఎప్పుడైతే ఇటువంటి ప్లాన్ అనేది మనం బిగ్గర్ పిక్చర్లో స్టార్ట్ చేస్తామో, ఇనిషియల్గా ప్లాన్ చేసేటప్పుడు ఏంటంటే కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. బట్ స్టిల్ మనం ఒక ప్లాన్ అనేది తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అప్ అండ్ డౌన్ ఎందుకు అంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2% స్టాప్ లాస్ హిట్ అయింది, బట్ స్టిల్ మనం ఒక్కొక్కసారి ట్రేడ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇలాంటివి మనం ఏంటంటే ఎవ్రీడే కూడా ఒక బుక్ అనేది తీసుకొని జనరలింగ్ అనేది చేసుకోవాలి. అంటే మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం అని చెప్పేసి. సో ఆ యొక్క మిస్టేక్స్ని ఏంటంటే అవాయిడ్ చేయడం ద్వారా రిజల్ట్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి అనమాట. సో మార్కెట్లో మనకి గురువు ఎవరంటే మార్కెట్ మనకి చాలా 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 విషయాలు అనేది నేర్పుతూ ఉంటుంది ఎవ్రీడే కూడా. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం ఎప్పుడైతే ఒక స్టూడెంట్ లాగా మార్కెట్ని యాక్సెప్ట్ చేసుకొని మనం చేస్తున్న చిన్న చిన్న మిస్టేక్స్ అన్నీ కూడా ఒక చోట రాసుకొని ఈ మిస్టేక్ ఇలా జరిగింది, ఇది జరగకుండా ఉండాలంటే నేను ఎలా అప్రోచ్ అవ్వాలి, ఈ విధంగా ఏంటంటే సైకలాజికల్గా మనం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా బెటర్ రిజల్ట్స్ అనేది వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే స్కాల్పింగ్ గురించి మనం ఎక్కువగా మాట్లాడుతున్నాం కదా, అట్లా కాకుండా కొంతమంది ఏంటంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఈ స్కాల్పింగ్ సిస్టమ్ మీద కూర్చోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అటువంటిప్పుడు ఏంటంటే మీరు ఒక వ్యూ అనేది జనరేట్ చేసుకోండి బేస్డ్ ఆన్ ద ప్రైస్ స్ట్రక్చర్, ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ గ్లోబల్ కీస్ని బట్టి ఆ యొక్క మార్కెట్ స్ట్రక్చర్ని మీరు డివైడ్ చేసుకున్న తర్వాత అవుట్కమ్ అనేది జనరేట్ చేసుకున్న తర్వాత అంటే వ్యూ అనమాట. దాని ప్రకారం ఏంటంటే మీరు ఆప్షన్స్ స్ప్రెడ్స్ ఉన్నాయి, ఆ యొక్క స్ప్రెడ్స్ అనేది యూస్ చేసుకోండి. దాంట్లో కూడా ఏంటంటే లిమిటెడ్ రిస్క్ అనేది మనం పెట్టుకోవచ్చు. ఓకే, సో బేస్డ్ ఆన్ ద స్ట్రైక్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే మనకి ఈ యొక్క రిస్క్ పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. సో ఒకవేళ మీరు వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయ్యిండి బట్ స్టిల్ మీరు ట్రేడింగ్ అనేది చేయాలి అనుకుంటే కూడా ఈ యొక్క ఆప్షన్ స్ప్రెడ్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా మీకు హెల్ప్ అవుతాయి అనమాట లాంగ్ రన్లో. సో ఆ విధంగా ఏంటంటే ఒకవేళ ఆప్షన్ స్ప్రెడ్స్ పొజిషనల్గా తీసుకోవాలనుకున్నా మీరేంటంటే మంత్లీ కాంట్రాక్ట్స్కి వెళ్ళొచ్చు. మనకి ఇప్పుడు నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, ఫిన్ నిఫ్టీ కానీ ఇవన్నీ కూడా 3 months కాంట్రాక్ట్స్ అవైలబుల్ ఉంటాయి. అట్లీస్ట్ ఏంటంటే మంత్లీకి వెళ్ళటం వల్ల మీకు ఎనఫ్ కుషన్ అనేది ఉంటుంది అండ్ టైం ఉంటుంది. ఓకేనా, దాన్ని బట్టి ఏంటంటే మీ యొక్క ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ అవడానికి ప్రాబబిలిటీ ఉంటుంది అనమాట. ఐ మీన్ ప్రాఫిటబుల్గా ఉండటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో అదేవిధంగా
ఇంట్రాడే చేసేవాళ్ళు ఏంటంటే ఆబ్వియస్గా మనం కరెంట్ వీక్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ ఇంట్రాడే చేయగలిగితే, లేదు అంటే కూడా మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయి చాలా స్లోగా మార్కెట్లో యాక్షన్ తీసుకోవాలనుకుంటే కూడా మంత్లీ ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఏంటంటే మార్కెట్ని అప్రోచ్ అవ్వచ్చు. సో ఇవి వెరీ బేసిక్ టర్మ్స్ అనేది షేర్ చేశాను. హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దీంట్లో ఎటువంటి డౌట్స్ ఉన్నాయి సరే చిన్నగా మీరు ఏంటంటే కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా ఏంటంటే నేను ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.